వర్డ్స్ అంటే చిన్న పదాలు మార్చేసి ఎలా మార్చేస్తారో అంటే దానికి ఒక పెద్ద ఉదాహరణ బెంగాల్ ఫెమైన్, అంటే బెంగాల్ కరువు. అది యాక్చువల్గా కరువు కాదు, అది దోపిడీ, ఆహార ధాన్యాల దోపిడీ. అది నిజం. ఒక పదాన్ని చాలా చిన్నగా మార్చేస్తారు అన్నమాట. ఫెమైన్ అని పెట్టేశారు. దేన్ని రాబరీని తీసేసి దోచుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నిల్వ సరుకుగా తీసుకెళ్ళిపోయారు ఇక్కడ పండిన ఆహార ధాన్యాన్ని. ఇక్కడ తినడానికి లేకుండాను భారతదేశం ప్రతి రైతు దగ్గర తిండి గింజలు సంవత్సరానికి తక్కువ సంవత్సరానికి ఉంటాయి. అలాంటప్పుడు బెంగాల్లోని కరువు వచ్చి 30 నుంచి 40 లక్షల మంది. అందులో ఎంతమందిలో తెలుసు నీకు? అది 80 లక్షల మందిలోంచి 30 నుంచి 40 లక్షల మంది ఆకలితో చచ్చిపోరు. ఆ ఫోటోలు కూడా పెడతాను చూడొచ్చు, తెలియదు కదా. నువ్వు చెప్పేసి కదా తెలచందుగా ఆ బ్రిటిష్ వాళ్ళు చాలా అమాయకులు, గాంధీ మహాత్ముడు చేయలేదు. దాని మీద ఎటువంటి కార్యం కూడా చేయలేదు, అంటే చర్య చేయలేదు. అందుకే తిరిగి సైన్యం పంపించాడు కదా రెండవ ప్రపంచ యుద్ధంలో. భారతీయుల్ని ప్రోత్సహించాడు, మనం బ్రిటిష్ వాళ్ళ తరఫున పోరాడాలి.